సో మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైనటువంటి నా మిత్రులారా, ఇవాళ నేను ఒక మంచి యాప్ని పరిచయం చేయబోతున్నాను అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇదివరకే కొంతమంది యూజ్ చేస్తున్నారు, మరికొంతమందికి యూజ్ చేయడం రాకపోవచ్చు, లేదా ఆ యాప్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. సో ఈ యాప్ గురించి పరిచయం చేస్తున్నందుకు నాకు కొంత హ్యాపీగా కూడా ఉంది. సో మొట్టమొదటిగా మన ఛానల్లో ఈ యాప్ని పరిచయం చేయబోతున్నందుకు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యాప్ ఏంటి, ఎలా ఉండబోతుందో చూపించరా నాయన అంటారా? ఖచ్చితంగా చూపిస్తాను. అయితే చూపించే ముందు ఒక చిన్న ప్రకటన. గతంలో మేము మైజియో యాప్ గురించి చేసాం, ఇప్పటికీ చేస్తూ ఉన్నాం. మైజియో యాప్ సంబంధించినటువంటి సిరీస్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా మేము తయారు చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈరోజు చూపించేటువంటి యాప్ ఏంటో తెలుసుకుందాం. దానికోసం నేను యాప్ స్క్రీన్ తీసుకుంటున్నాను. Page 2 of 2. Search. WhatsApp. Vocalize. Translate. Smart. Skype. ఫ్రెండ్స్, స్కైప్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. స్కైప్ ఎలా ఉండబోతుంది, స్కైప్ యాప్ని యాజ్ ఎ విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్గా మనం ఎలా ఉపయోగించాలి, అసలు మనకి ఇది యాక్సెస్గా ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మనం లాగిన్ అయ్యే విధానం అయితే ఖచ్చితంగా చెప్తాను. లాగిన్ అయ్యే విధానం అయితే మనకి ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్లో అకౌంట్ కలిగి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ MS ఆఫీస్లో మనకి అకౌంట్ అయితే ఉండాలి. దానికోసం మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మన పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. ఆ అకౌంట్తో లాగిన్ అయ్యాను. లాగిన్ అయిన తర్వాత ఈ యొక్క యాప్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీడియా పర్మిషను అన్నీ కూడా అడుగుతుంది. సో పర్మిషన్స్ అన్నీ కూడా గ్రాండ్గా ఇచ్చేయచ్చు. నేను అన్ని పర్మిషన్స్ కూడా ఇచ్చాను. ఇక ఈ యాప్లో ఏమేమి ఉండబోతున్నాయి అనేది మాత్రం మనం ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం నేను ఈ స్కైప్ మీద ట్యాప్ చేద్దాం. Skype. సో ముందుకు స్వైప్ చేద్దాం. జస్ట్ మినిట్. 53%. Accessibility. Expand. Button. Just a minute. 53%. My edit mood message. Button. My info. Button. First, my info. Edit mood message. Button. Edit move message. Meet now. Button. Meet now. No new notifications. Button. No new notifications. అంటే నోటిఫికేషన్స్ ఏమీ లేవు. Search. Button. Search. Manage chats. Button. Manage chats. Nanda Kishore Pogu. Chat. Hello friends. 1625. No new messages. Double tap and hold to bring up more options. Button. నేను ఆల్రెడీ నందకిషోర్ గారితో చాట్ చేద్దామని అక్కడికి వెళ్ళి హాయ్ అని పెట్టాను. సో అతని నుంచి అయితే రిప్లై ఏం రాలేదని చెప్తుంది. దెన్ Start chatting on Skype. ఇక్కడ ట్యాప్ చేసి చాటింగ్ చేయొచ్చు. Use search to find anyone on Skype. మన ఇక్కడ ట్యాప్ చేస్తే ఎనీవన్ మనకి ఫైన్ దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి తెలియజేస్తారు. Go to contacts to see your Skype and device contacts. ఇక్కడ ట్యాప్ చేసి మన డివైస్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్లో ఎవరైనా సరే స్కైప్లో ఉన్నారా అని మనం చూసుకోవచ్చు. Search button. సెర్చ్ మామూలే. Manage chats button. ఓకే. Search button. Manage chat. Search. Go to use search to find. Start chat. Manage chats button. Search button. No new notifications. Meet now button. Edit mood message. My info button. My info button. ఇప్పుడు మనం మై ఇన్ఫోలో ఏమున్నాయో చూడబోతున్నాం. మై ఇన్ఫోలో ఏం లేవు, మన అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూద్దాం. ట్యాప్ చేద్దాం ఏమేమి ఉంటాయో. Close button. Select profile picture button. Surya Mariana +91. Select profile picture button. ఇక్కడ ట్యాప్ చేసి మనం మన ప్రొఫైల్ పిక్చర్ని పెట్టుకోవచ్చు అనమాట. అంటే వాట్సాప్లో ఎట్లాగా మనం ప్రొఫైల్ ఫోటో అనేది పెట్టుకుంటామో అదేవిధంగా ఇక్కడ మనం ప్రొఫైల్ ఫోటో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ Surya Mariana +91 95424244659. Edit username button. ఇది నా యూజర్ నేమ్, దట్ మీన్స్ నా అకౌంట్. ఇది మైక్రోసాఫ్ట్లో నాకున్నటువంటి MS ఆఫీస్లో నాకున్నటువంటి అకౌంట్ ఇదే, ప్లస్ ఈ స్కైప్లో ఉన్నటువంటి అకౌంట్ కూడా ఇదే.
అయితే ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న విషయం తెలియజేస్తాను. మైక్రోసాఫ్ట్లో మనం ఈ స్కైప్లో లాగిన్ అయ్యేటప్పుడు, మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ అయ్యేటప్పుడు మనం పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేయడానికి మనం 8 అంకెలకు మించి క్రియేట్ చేయకూడదు. 8 అంకెలు మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. అటు తక్కువ క్రియేట్ చేయకూడదు. ఓకే, 8 అంకెలు క్రియేట్ చేసుకున్న తర్వాత మనం డన్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే సింబల్స్ అన్నీ ఉండాలి. కామా కానీ, అట్ కానీ, ఇట్లాంటి సింబల్స్ ఒక్కటైనా సరే అయి ఉండాలి. నెంబర్స్ ఉండాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఉండాలి. అన్నీ ఉండి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ స్వైప్ చేద్దాం. My Microsoft account. Surya Mariana plus 9195424244659. Edit username button. ఇది మన యూజర్ నేమ్. My Microsoft account button. ఇక్కడ ట్యాప్ చేస్తే మన మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఏమేమి ఉంది, ఎట్లుంది అని చూపిస్తుంది అనమాట. My Microsoft account link. ఓకే, దెన్ నెక్స్ట్ QR code button. క్యూఆర్ కోడ్. మన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఎవరైనా సరే మన క్యూఆర్ కోడ్ని జాయిన్ చేసి, క్యూఆర్ కోడ్తో మనం ఏదైనా సరే స్కాన్ చేసి లాగిన్ అవ్వచ్చు అనమాట. అంటే క్యూఆర్ కోడ్తో కూడా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, లేదా ఎవరైనా సరే గ్రూప్లో క్యూఆర్ కోడ్ పంపించినటువంటి ఏదైనా గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇంకేదైనా ఉన్నప్పుడు కానీ క్యూఆర్ కోడ్స్ పంపించినట్లయితే దాంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ ఇది కొంచెం సందేహంగానే ఉంది, కానీ యాక్టిక్ అనేటువంటి దాన్ని కూడా మనం భవిష్యత్తులో తెలుసుకుందాం. ఇంకా కూడా తెలుసుకుంటూ ముందుకెళ్తాం కదా, అప్పుడు తెలుసుకుందాం. మన నెక్స్ట్ ఎడిట్ మూవ్ మెసేజ్ అనేది కదా. ఇది ఏంటంటే కనుక మనకి అబౌట్ వాట్సాప్లో ఎలా ఉంటుందో స్కైప్లో కూడా అబౌట్ పెట్టుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేసి మనం మనకిష్టం వచ్చినటువంటి మెసేజ్ని పెట్టుకోవచ్చు అనమాట. థాట్ని పెట్టుకోవచ్చు అబౌట్గా. ఓకే, దెన్ నెక్స్ట్ ఓకే, బుక్ మార్క్స్. మనకి ఏదైనా ఇంపార్టెంట్స్ ఉంటే ఇక్కడ బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, మెసేజ్లు కానీ ఇట్లాంటివి, ఆ బుక్ మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనం ఇక్కడ ట్యాప్ చేసి చూసుకోవచ్చు. మేనేజ్ అనేది హెడ్డింగ్. మేనేజ్కి పక్కన ఏమున్నాయో చూద్దాం. స్కైప్ ప్రొఫైల్. Skype to phone. Skype to phone. Call phones at affordable rates. Your Skype credit balance is 0.00 and you have no Skype to phone subscriptions. Add funds button. సో మనం సబ్స్క్రైబ్ తీసుకోవాలి స్కైప్ నుంచి ఫోన్కి కాల్ చేయాలంటే మాత్రం. ఓకే, మీరైతే సబ్స్క్రైబ్ తీసుకోలేదు, ఇంకా సబ్స్క్రైబ్ తీసుకోండి అని చెప్తుంది. ఇష్టం వచ్చినప్పుడు తీసుకుందాంలేండి. అండ్ దెన్ నెక్స్ట్ సెట్టింగ్స్. సైన్ అవుట్. బయటికి వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు మనం మై ఇన్ఫోలో అకౌంట్ చూసేసాం, ఎడిట్ మూవ్ మెసేజ్ చూసేసాం, సెట్టింగ్స్ చూసేసాం. ఓకే, ఈ సెట్టింగ్స్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సెట్టింగ్స్ దాకా చూసేసాం, అన్నీ చూసేసాం కాబట్టి ఈ సెట్టింగ్స్లో ఏమున్నాయో చూద్దాం. ఓకే, ముందుకు స్వైప్ చేద్దాం. జనరల్, ప్రైవసీ, appearance, calling, messaging, notifications, contacts, help and feedback. అంతే. సో contacts, notification, messaging, calling, appearance, privacy, general. జనరల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ట్యాప్ చేద్దాం ఒకసారి. జనరల్ అనేది హెడ్డింగు. లాంగ్వేజ్ మనం ఇష్టం వచ్చిన లాంగ్వేజ్కి చేంజ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఎలాగైతే యాప్ లాంగ్వేజ్ చేంజ్ చేస్తామో, లేదా మైజియో యాప్, గతంలో చెప్పినటువంటి మైజియో యాప్లో కూడా మనం ఇంకా కూడా లాంగ్వేజ్ ఎలా చేంజ్ చేయాలో కూడా నేర్చుకోవాల్సి ఉంది. సో అలా లాంగ్వేజెస్ ఎలా చేంజ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఎలా చేంజ్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ చేంజ్ చేస్తే స్కైప్ యొక్క ఇంటర్ఫేస్ మొత్తం కూడా ఆ లాంగ్వేజ్లో చదవబడుతుంది అని చెప్తుంది. ట్రాన్స్లేషన్ సెట్టింగ్స్. ఓకే, ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, బేసిక్గా ఈ యాప్ మొత్తం కూడా ఇంతే. అంటే ఈ యాప్లో ఈ మై ఇన్ఫో అనేటువంటి సెట్టింగ్ మొత్తం ఇంతే. మనం బ్యాక్ వద్దాం.
Home. Back. Home. Button. E. జస్ట్ మినిట్ ఫ్రెండ్స్. Home. Button. Back. Skype. My info. Button. ఓకే, మా ఇన్ఫో దగ్గరకు వచ్చేసాం. Edit move message. Button. ఎడిట్ మూవ్ మెసేజ్ మీకు తెలిసిందే, అక్కడ బయట ఉంది, మా ఇన్ఫోలోనూ ఉంది. ఎక్కడైనా సరే మనం ట్యాప్ చేసి మనం పెట్టుకోవచ్చు. Meet now. Button. మీట్ నౌ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది మీరు ట్యాప్ చేస్తే ఎవరైనా కాల్స్లో ఉంటే వెళ్తారనమాట, అంతే. No new notifications. Button. నో నోటిఫికేషన్స్, ఏమీ పెద్దగా ఇంపార్టెంట్ అయితే ఏమీ కాదు. Search. Button. సెర్చ్ చేసి మనం కాంటాక్ట్స్ని ఎత్తుక్కోవచ్చు. నా దగ్గర అన్ని కాంటాక్ట్స్ లేవు సెర్చ్ చేయడానికి. Manage chats. Button. మేనేజ్ చాట్స్ అంటే ఏంటో చూద్దాం. ట్యాప్ చేద్దామా? Pop-up window. పాపప్ విండో ఓపెన్ అయింది. Sort by unread. సోర్ట్ బై 100 అంటే 100 ఏదైనా మెసేజ్ వస్తే 100 మెసేజెస్ చూపించడానికి, వెంటనే చూపించడానికి. Sort by active. సోర్ట్ బై యాక్టివ్, ప్రస్తుతం యాక్టివ్లో ఉన్నటువంటివి మాత్రమే మనకి చూపించడానికి. Hide favorites. హై ఫేవరెట్స్, మనకి ఏదైనా సరే ఫేవరెట్స్లో యాడ్ చేసుకుని ఉంటే అది చూపించడానికి. Enable contact layout. ఎనేబుల్ కాంటాక్ట్ లేఅవుట్, దీని గురించి నాకు తెలియదు, ఇన్ ఫ్యూచర్లో తెలియజేస్తాను. ఇంతే ఫ్రెండ్స్ మేనేజ్ చాట్స్లో. దెన్ నెక్స్ట్ బ్యాక్ వద్దాం. Skype. ఓకే, Nanda Kishore Kogu. Chat. Hello friends. 1625. No new messages. Double tap and hold to bring up more options. Button. ఓకే, నందకిషోర్ బాబు ఈ చాట్ మెసేజ్ పెట్టాడు. ఓకే, అవన్నీ కూడా ఇన్ ఫ్యూచర్లో చూద్దాం. New conversation. Button. న్యూ కన్వర్జేషన్, దీని మీద ట్యాప్ చేసి న్యూ మెసేజెస్ పెట్టచ్చు. ఏదైనా చాట్ని సెలెక్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న చాట్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని మెసేజ్ పెట్టచ్చు. Selected. Chats. No unread notifications. Tap. Calls. Tap 2 of 3. కాల్స్ ఏమైనా వచ్చి ఉంటే ఇక్కడ ట్యాప్ చేసి చూడొచ్చు. Contacts. Tap 3 of 3. కాంటాక్ట్స్, ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్స్ మన దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్స్ని మనం చూసుకోవచ్చు. My info. Button. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం యాప్ బేసిక్. ఓకే, సో ఈ బేసిక్ మనం హౌ అంటే మనం ఎలా యూజ్ చేయగలం అనేదాన్ని మనం బేసిక్గా ఏమేమి ఉన్నాయి ఈ యాప్లో అనేది చూపించగలిగాం. హౌ మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇది, ఈ యాప్లో ఏమేమి ఉన్నాయని బేసిక్గా నేను మీకు చూపించగలిగాను. సో నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క సెట్టింగ్ గురించి, మొట్టమొదటిగా మనం మై ఇన్ఫో కాకుండా సెట్టింగ్స్లో, మై ఇన్ఫోలోకి వచ్చి సెట్టింగ్స్లో చూద్దాం. ఎందుకంటే సెట్టింగ్స్ అనేది మనకి అత్యంత ఇంపార్టెంట్. ప్రైవసీ కానివ్వండి, ఇట్లాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నిటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. రోజుకి 1-2 సెట్టింగ్స్ని, అంటే ప్రతి వీడియోలో 1 లేదా 2 సెట్టింగ్స్ని తెలియజేసేలా చూస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. నేను చాలా చక్కగా మీకు పరిచయం చేశానని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మా సూర్య క్రియేషన్స్ తెలుగుని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.